చేశామంటే ఆ తప్పు చేయడంలో తప్పే లేదు. సో ఈ కాలంలో ఎలా ఉన్నారంటే కొంతమంది తప్పు చేసినా పర్వాలేదు, నేను బాగుంటానంటే తప్పు చేయడానికైనా రెడీ. అంటే తప్పు చేస్తామన్న ఒక గిల్టీ కూడా లేదండి. 2, తప్పు చేసిన తర్వాత ఎక్కడైనా నేను దొరికితే నాకు పనిష్మెంట్ ఉంటుంది అన్న భయం కూడా లేదు. నువ్వు బాగుంటాను అంటే నువ్వు తప్పు చేయడానికి కూడా రెడీ అవుతావు. ఇలా తయారైపోయింది అని ఒక మెసేజ్ ఉంది అందులో. అంటే ఇక్కడ మనము ఈ కాలంలో చూస్తున్నాం, కొంతమంది బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి చాలామంది ప్రమోట్ చేశారు. కానీ ఇలా ప్రమోట్ చేస్తున్నప్పుడు నేను ఒక్కడిని బాగుపడుతుంటే సరిపోతుంది, కానీ ఆ బెట్టింగ్ యాప్స్ అంటే మీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారండి. ఎంతోమంది, నేను మా ఊళ్ళో యాక్చువల్గా ఇలాంటి బెట్టింగ్స్ వాటిలలో యాప్స్లలో ఆటలాడి లక్షల డబ్బులు కోల్పోయి ఇల్లు అమ్మేసుకొని కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకున్నారండి. అంటే సమాజంలో ఎలా తయారవుతున్నారంటే నేను బాగుంటే చాలు, నా అభివృద్ధి ఒక్కటి చాలు, పక్కవాడు ఏమైనా పర్వాలేదు, నేను తప్పు చేయడానికి కూడా రెడీ. అంటే వాళ్ళు పోనీ తప్పు చేస్తున్నామన్న భావం కూడా, గిల్టీనెస్ కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో మనం ఈ మూవీలో అటు హీరోయిన్ అంటుంది, అలాగే ఇంకొక ఫ్రెండ్ కూడా అలాగే అంటాడు. సో అది విన్న తర్వాత హీరో కూడా అలాగే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడండి. అంటే తప్పు చేసేద్దాము, ఆ తప్పుతో సెటిల్ అవుతుందంటే తప్పు చేయడానికి వెనకాడము అనేది ఒక విలువ, అదొక విలువలాగా అంటే అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనం మన సమాజంలో అలాంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. సో అది మనకు ఒక మెసేజ్ని ఇస్తుంది.